అద్దంకి వైసీపీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ పాచిన కృష్ణ చైతన్య అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కృష్ణ చైతన్య చర్చించారు. ఇక ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గరటయ్య కూడా పాల్గొన్నారు. కాగే ఇటీవలే అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి పదవి నుంచి కృష్ణ చైతన్యను వైసీపీ అధిష్టానం తొలగించింది. గుంటూరుకు చెందిన హనిమిరెడ్డిని అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియామకం చేసింది. అయితే అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య ఇప్పుడు నేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణ చైతన్య పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? శ్రీ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఇటు వైసీపీ ఇన్ఛార్జ్ గా నిన్నటి వరకు కూడా బాచిన కృష్ణ చైతన్య ఉన్నాడు. ప్రస్తుతం ఆయతను తప్పిస్తూ ఇటు గుంటూరు చెందినటువంటి హనిమిరెడ్డి అనే వ్యక్తిని అయితే ఇటు వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు హనిమిరెడ్డిని నియమించడం పట్ల ఇప్పటి వరకు బాధ్యతలు చూసినటువంటి కృష్ణ చైతన్య అనుచరులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే అద్దంకి నియోజకవర్గంలోని ఇటు 5 మండలకు సంబంధించిన ఎంపీటీసీలు ఇటు జెడ్పీటీసీలు ఇటు మొత్తం కూడా అయితే స్థానిక వైసీపీ కార్యాలయంలో ఇటు సమావేశమయ్యారు. సమావేశమై కూడా కృష్ణ చైతన్యకి ఈసారి టికెట్ ఇవ్వాలి, హనుమరెడ్డికి మేము ఇటు సపోర్ట్ చేయమన్నది అయితే ఒక పక్క వాళ్ళు ఇటు తెగేసి ఇటు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కృష్ణ చైతన్య కూడా అయితే ఒక వారం ఆగండి, ఇటు సీఎం జగన్ తో ఇంకొకసారి మీట్ అయ్యి సీఎం జగన్ ఇక సూచనల ప్రకారం మనం అడుగులేద్దామని కూడా అయితే ఒక పక్క అయితే ఇటు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కృష్ణ చైతన్య ఒక పక్క చెప్తున్నాడు. మరోపక్క ఇటు మార్కాపురంలో కూడా ఇటు ఎర్రండపాలెం ఇన్ఛార్జిని కూడా అయితే ఇటు వల్ల మార్చారు. అక్కడికి ఎర్రండపాలెం నుంచి కూడా మంత్రి ఇటు ఆదిమూలపు సురేష్ను ఇటు కొండేపి నియోజకవర్గానికి ఇటు ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితం మార్కాపురం ఇటు మంత్రి సురేష్ ఇంజనీరింగ్ కాలేజ్ వంటి జార్జి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎర్రండపాలెం సంబంధించినటువంటి ఇటు వైసీపీ కార్యకర్తలు అక్కడ సమావేశమయ్యారు. మంత్రి ఇటు ఆదిమూలపు సురేష్ సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున అక్కడ సమావేశమయ్యి ఇటు వైసీపీకి రాజీనామా చేసినట్లు కూడా అయితే అక్కడ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి ఇటు ఆదిమూలపు సురేష్ ను మళ్ళా ఈ ఎర్రండపాలెంకి కేటాయించాలని కూడా అయితే అక్కడ ఆందోళన చేస్తున్నారు. టోటల్ గా అయితే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే పెద్ద ఎత్తున కూడా ఈ వైసీపీ ఇన్ఛార్జ్ మార్చడం పట్ల అయితే ఒక పక్క అయితే ఇటు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. థాంక్యూ జయరాం.